హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సుభాష్కి అసలు నిజం చెప్పేసిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్, సరేనండి కళావతి గారు, ఇక నేను ఉంటాను, బాయ్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య అలాగేనండి రామ్ గారు, బాయ్ అని చెప్తుంది. ఈలోగా ఇందిరాదేవి రుద్రాణీలు బయటికి వచ్చేయడం చేసి కావ్య వెంటనే డోర్స్ని క్లోజ్ చేసేస్తుంది. అలా రాజు వెళ్తూ ఉంటే సుభాష్ అప్పుడే ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఎదురు పడతారు. సుభాష్ రాజ్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నేను చూస్తున్నది రాజ్నేనా? ఇది నిజమా లేక కళ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అలా తన కళ్ళని నలుపుకొని మళ్ళీ అలానే చూస్తూ ఉంటాడు. నేను చూస్తోంది నా కొడుకు రాజ్నే నాన్న అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తాడు. రాజ్ సుభాష్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఈయన్ని చూస్తూ ఉంటే నా కన్న తండ్రిని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది ఏంటి, నాకెందుకని ఇలా అనిపిస్తోంది? ఈ ఇంటిని చూసినా కానీ నా సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ వ్యక్తిని చూసినా కూడా నా తండ్రి నా దగ్గరికి వస్తున్న ఫీల్ వస్తుందేంటి అని ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉంటాడు. అలా సుభాష్ రాజ్ దగ్గరికి వచ్చి నాన్న నాన్న అనుకుంటూ రాజ్ని పలకరిస్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ నన్ను నాన్న అని పిలుస్తున్నప్పుడు కూడా నా కన్న తండ్రి నన్ను ప్రేమగా పిలుస్తున్నట్లుగానే అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటాడు. కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చి మావయ్య గారు, మీరు అనుకున్నట్లు ఆయన కాదు, ఈయన పేరు రామ్ అని అంటుంది. ఆ మాట వినగానే సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఈయన పేరు రామా అని అంటాడు. అప్పుడు రాజ్ కూడా అవునండి, నా పేరు రామ్. నేను మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్నే గుర్తుకు వస్తున్నారు, నేను మీకు తెలుసా అని అంటాడు. అప్పుడు సుభాష్ ఏం చెప్పాలో అర్థం కాక అలానే మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు కావ్య మావయ్య గారు, మర్చిపోయాను, అత్తయ్య గారు ఇందాక మిమ్మల్ని రమ్మని చెప్పారు, మీరు బయటికి వెళ్ళారు కదా, వచ్చిన తర్వాత వెంటనే మిమ్మల్ని ఆవిడని కలవమన్నారు అని అంటుంది. అప్పుడు సుభాష్ అలాగేనమ్మా అని వెళ్తూ ఉంటాడు. కానీ రాజ్ని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి ఆగిపోతాడు. అప్పుడు రాజ్, కళావతి గారు, ఆయనకి నాకు ముందే ఏమన్నా పరిచయం ఉందా, మీకేమన్నా తెలుసా అని అంటాడు. అప్పుడు కావ్య, రామ్ గారు మనం తర్వాత మాట్లాడుకుందాం, మా మావయ్య గారు వచ్చేసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచొని మాట్లాడితే బాగోదు, మనం ఈసారి కలిసి మాట్లాడుకుందాం అని అంటుంది. అప్పుడు రాజ్ సరే కళావతి గారు, బాయ్ అనుకుంటూ సుభాష్ని చూస్తూ వెళ్తూ ఉంటాడు. సుభాష్ కూడా రాజ్ని చూస్తూ నాన్న రాజ్, నువ్వు నిజంగా మన ఇంటికి వచ్చావేమో అని చాలా సంతోషపడ్డానురా అని అనుకుంటూ ఉంటాడు. అలా రాజ్ వెళ్ళిపోయిన తర్వాత కావ్య సుభాష్ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు, మీరు ఆయన్ని చూసినట్లుగా ఎవరితో చెప్పకండి అని అంటుంది. అప్పుడు సుభాష్ అంటే అమ్మ కావ్య, వాడు అని అంటాడు. అప్పుడు కావ్య అవునండి, ఆయన మీ అబ్బాయి రాజే అని అంటుంది. అప్పుడు సుభాష్ ఆశ్చర్యపోతాడు. మరి నువ్వు అతని పేరు రామని చెప్పావేంటమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య అంటే అది మావయ్య గారు అని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు సుభాష్ చెప్పమ్మా కావ్య, మరి వాడి పేరు రామ్ అన్నావేంటి, వాడు నా కొడుకు రాజ్ అయితే ఇప్పుడు రామ్గా ఎందుకున్నాడు, మన ఇంటికి వచ్చిన వాడు తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, చెప్పమ్మా కావ్య చెప్పు అని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు కావ్య ఎందుకంటే ఆయన గతాన్ని మర్చిపోయారు మావయ్య గారు అని అంటుంది. ఆ మాటకి సుభాష్ ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా కావ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమేనా, నా కొడుకు రాజ్ గతాన్ని మర్చిపోయాడా అని అంటాడు. అప్పుడు కావ్య అవును మావయ్య గారు, ఆ రోజు యాక్సిడెంట్లో నాకు బాగా గాయాలయ్యాయి, నేను బ్రతికి బయటపడ్డాను, ఆయన చనిపోయాడు అని మీరంతా అనుకున్నారు, కానీ ఆయన బాగా గాయాలతో ఆయన కూడా బయటపడ్డారు, కాకపోతే ఆయన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయారు అని అంటుంది. అప్పుడు రాజ్ మనల్ని గుర్తుపట్టలేడా అమ్మా అని అంటాడు. అప్పుడు
కావ్య గుర్తుపట్టలేరు మావయ్య గారు. ఇందాక మిమ్మల్ని చూసిన తర్వాత కూడా ఎక్కడో చూసిన వ్యక్తిలానే అనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి డాడ్ అని పిలవలేదు కదా అని అంటుంది. అప్పుడు సుభాష్, అవునమ్మా కావ్య, నువ్వు చెప్పింది నిజమే. కానీ మనంతా వెళ్ళి మన రాజ్ని మేమే మీ కన్న తండ్రులం, నువ్వు వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పి గతాన్ని గుర్తు చేయొచ్చు కదమ్మా కావ్య అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు అలా చేయాలి అనిపించినా కానీ అది ఆయన ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఇలా మౌనంగా ఉంటున్నాను మావయ్య అని అంటుంది. అప్పుడు సుభాష్, ఏంటమ్మా కావ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గతాన్ని గుర్తు చేస్తే వాడి ఆరోగ్యానికి ప్రమాదమా అని అంటాడు. అప్పుడు కావ్య, అవును మావయ్య గారు, ఆయనకి మనం గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తే ఆయన దాని గురించి బాగా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆయన బ్రెయిన్కి బాగా ప్రెషర్ ఎక్కువైపోయి ఆయన కోమాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని అంటుంది. అప్పుడు సుభాష్, వద్దులేమ్మ కావ్య, వాడు తిరిగి బతికి వచ్చాడు, మాకు అదే సంతోషం. ఇక గతం అంటావా, వాడికి ఆ దేవుడే గతాన్ని గుర్తుకు వచ్చేలా చేస్తాడు. ఇప్పుడు ఎలా అయితే మన ఇంటికి వచ్చాడో అలానే వాడు గతాన్ని గుర్తు చేసుకొని ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడమ్మా, మన రాజులనే తిరిగి వస్తాడు అని అంటాడు. అప్పుడు కావ్య, నేను ఆయన అలా రావాలనే ఎదురు చూస్తున్నాను మావయ్య గారు అని అంటుంది. అప్పుడు సుభాష్, మరి వాడు ఇక్కడి వరకు ఎలా వచ్చాడమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య, నేను ఆయనకి తప్పు అడ్రస్ చెప్పినా కానీ ఆయనే గతాన్ని గుర్తు చేసుకుంటూ నిదానంగా ఈ ఇంటికి చేశారు మావయ్య గారు అని అంటుంది. అప్పుడు సుభాష్, అవునా అమ్మ కావ్య, అంటే మనం కూడా వాడికి నిదానంగా గుర్తుకు వస్తాము అని అనుకుంటూ ఉంటాడు. రాజ్ బ్రతికే ఉన్నట్టు మీ అత్తయ్య గారికి తెలుసా అమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య, అవును మావయ్య గారు, అత్తయ్య గారు కూడా ఆయన్ని చూశారు అని అంటుంది. అప్పుడు సుభాష్, అవునా, ఎప్పుడు చూసిందమ్మా అని అంటాడు. అప్పుడు కావ్య, అదే మావయ్య గారు, అత్తయ్య గారిని నేను అత్తయ్య గారి పుట్టినరోజు అప్పుడు గుడికి తీసుకెళ్ళాను కదా, అక్కడ చూశారు. ఆ రోజు అత్తయ్య గారి పుట్టినరోజు సందర్భంగా గుడిలో అన్నదానం చేయించింది కూడా ఆయనే. పైగా మీకు విషయం తెలుసా, ఆయన అత్తయ్య గారి పుట్టినరోజని అత్తయ్య గారి చేత కేక్ని కూడా కట్ చేయించారు అని అంటుంది. అప్పుడు సుభాష్, నన్ను కూడా ఆ రోజు గుడికి తీసుకెళ్ళుంటే నేను కూడా నా కొడుకుని చూసుకునేవాడిని కదమ్మా, ఇదేం బాగోలేదమ్మా కావ్య, నువ్వు మీ అత్తయ్య గారికి ఒక్కరికే కొడుకుని అంత దగ్గర నుంచి చూసే భాగ్యాన్ని కల్పించావు అని దిగులు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య, నేను అప్పుడు మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళకపోయినా, మీరు ఆయన్ని అప్పుడు చూడలేకపోయినా, ఇప్పుడు నేరుగా ఆయన్ని మీరు చూశారుగా అని అంటుంది. అప్పుడు సుభాష్, అవునమ్మ కావ్య, వాడిని అలా కళ్ళ ముందు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు వాడి గురించి పడిన బాధంతా ఒక్క క్షణంలో మర్చిపోయానమ్మా అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.